సో ఈ రోజుల్లో చాలామందిని బాధపెడుతున్నటువంటి ప్రధానమైన సమస్య ఫేస్ మీద పిగ్మెంటేషన్ ప్రాబ్లం. సో దాంట్లో మెలాస్మా అని అంటాము, అదేవిధంగా నల్ల బొంగు ఫేస్ మీద కొంచెం బ్లాక్ కలర్ పెయింట్ వేసినట్టు ఉంటుంది. సో చాలామంది దీని గురించి చాలా రకంగా నన్ను పేషెంట్స్ అడుగుతుంటారు. ఎక్కడెక్కడో అడ్డమైన క్రీమ్స్ వాడి వేరే విధంగా నాటు వైద్యాలు చేసుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని ఎన్ని వాడినా మీకు రిజల్ట్ రాదు. అండ్ చాలామంది తెలియక స్కిన్ లైట్ అనే క్రీమ్ వాడుతున్నారు. ఇది చాలా అత్యంత ప్రమాదకరమైనది ఫ్రెండ్స్. ఇది ఒక డాక్టర్ ఆధ్వర్యంలోనే వాడాలి, లేకపోతే మొత్తం ఫేస్ స్కిన్ అంతా తినుకుంటూ పోతుంది, స్కిన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇది బ్యూటీ పార్లర్లో అక్కడిక్కడ అవైలబిలిటీ అయితే తెలియకుండా వాడుతున్నారు, తొందరగా 2-3 డేస్కే రెడిష్నెస్ వస్తుంది. సో కంప్లీట్ ఒక ఫారినర్ లెక్క కనిపిస్తుంటారు. కానీ అట్లా కాదు, అది అసలు వాడకండి. అది వాడాలంటే ఖచ్చితంగా డాక్టర్ ఆధ్వర్యంలోనే వాడాలి. సో మీరు నల్లబొంగు అనేది పిగ్మెంటేషన్, మెలనిన్ పిగ్మెంట్ అనేది ఎక్కువ ఉత్పత్తి కావడం వల్ల ఈ మెలాస్మా అనేది వస్తుంది. అదేవిధంగా కొన్ని హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ మెలాస్మా నల్లబొంగు ప్రాబ్లం వస్తుంది. దీనికి ఫస్ట్ మీరు డాక్టర్ ఆధ్వర్యంలో కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్ చేసుకోండి. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ తీసుకోండి. ఆ ట్రీట్మెంట్ కూడా నేను వీడియోలో చెప్పొచ్చు, బట్ ఏంటంటే అది కొంతవరకు డాక్టర్ ఆధ్వర్యంలోనే వాడాలి కాబట్టి నేనేం ట్రీట్మెంట్ చెప్పలేకపోతున్నాను. కాకపోతే ఒక సింపుల్ టిప్ చెప్తాను. దయచేసి కొన్ని హైలీ పర్ఫోరేటెడ్ కెమికల్స్ ఉన్న సోప్, బాగా పర్ఫ్యూమ్ ఎక్కువ ఉన్నటువంటి సోప్స్, సందూర్ సోప్ కానీ, మైసూర్ శాండల్ కానీ, ఇట్లాంటి కొన్ని సోప్స్ కానీ దయచేసి అవాయిడ్ చేయండి. ఏ కంపెనీని నేను కించపరిచేది కాదు. సో స్వయంగా పేషెంట్స్ యొక్క చెప్తున్న రివ్యూ నేను చెప్తున్నాను. సో ఏదైనా వేపాకు, అలవీరా, హెర్బల్ ప్రోడక్ట్స్ సంబంధించిన వాడండి. మ్యాక్సిమం సోప్ వాడడం బంద్ చేయండి. నార్మల్ వాటర్తో ఫ్రెష్గా డైలీ ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకొని ప్రయత్నం చేయండి. సో దానికి ఇంట్లో బేసిక్గా పసుపు ఉన్న కొబ్బరిని కలుపుకొని నైట్ టైం అప్లై చేయండి, మంచి గుడ్ రిజల్ట్ వస్తుంది. లేదు అంటే ఒక లాస్ట్ టిప్, ఇది మెడికల్ పరంగా కూడా చెప్తాను. మోమెటాసోన్ అని ఒక స్టిరాయిడ్ సంబంధించిన క్రీమ్ దొరుకుతుంది. అది పెద్దగా ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అది కూడా నైట్ టైం ఓన్లీ 1 టైమే అప్లై చేయాలి. సో అది అప్లై చేసి ఎండకు మాత్రం అస్సలే పోవద్దు. సో కొంతవరకు క్లియరెన్స్ వస్తుంది. అది క్లియర్ కనుక కాకపోతే డెర్మటాలజిస్ట్ దగ్గర పోతే, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర పోతే ఒక టైప్ ఆఫ్ క్రీమ్ చెప్తారు. అది హైడ్రోక్రినియన్ ఇట్లాంటి కాంబినేషన్లో కొన్ని క్రీమ్స్ దొరుకుతాయి. అది వాడితే మీకు 3 డేస్లో వెంటనే రిలీఫ్ వస్తుంది, రిజల్ట్ వస్తుంది. అండ్ రిజల్ట్ వచ్చిన వెంటనే కనుక ఆయింట్మెంట్ స్టాప్ చేసి మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. అట్లా కాకుండా మళ్ళీ మీరు డర్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తే దాన్ని ఒక్కసారే కనుక అలవాటు తప్పించేటట్టు మెల్లమెల్లంగా దానికి ఇంకొక క్రీమ్ అలవాటు చేసుకుంటూ మీకు వితిన్ 15 డేస్ 20 డేస్లలో ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ అయిపోతుంది. సో తర్వాత వెంటనే మళ్ళీ మీరు రాకుండా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఏ తినాలి, ఏ తినద్దు, ఎందుకు వస్తుంది, ఏం అలవాటు అనేది మీకంటే ఎక్కువ డాక్టర్ ఎవరు చెప్పలేరు కదా. సో అది మీరు అనాలిసిస్ చేసుకొని వాటిని ఫైండ్ అవుట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి మనము లూప్ హోల్స్ వెంకలాడుకొని ప్రికాషన్స్ ఇంకా తీసుకుంటే 100% రిజల్ట్ వస్తుంది. మళ్ళీ రాకుండా ఉంటుంది. సో అదొక్కటి గమనించండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.